అలాగే అందరికీ అందరూ సందర్భం అనుకుంటున్నా ఇవాళ దీనికి కొడుతాం మీరు మిస్ గైస్ నేను ఒక ట్రైలర్ పెట్టాను కదా మీరు చూసారని అనుకుంటున్నా మన ఛానల్లో. సో చిన్న మినీ కింగ్డమ్ అయితే కట్టాను అనమాట. సో అదైతే మీకు చూపిస్తున్నా ఇప్పుడు ఈ వీడియోలో. సో పెద్ద లార్జ్ ఏమి ఉండదు. సో ఇదే అనమాట అది. అండ్ మన ఛానల్లో వచ్చేసి చాలా రకాల వీడియోస్ వస్తాయి. మనం ఛానల్ మెయిన్ టాపిక్ వచ్చేసి గేమింగ్. ఇప్పుడు మేము ఒక షార్ట్ ఫిల్మ్ ట్రై చేస్తున్నాము జస్ట్ ఫర్ ఫన్. ఓకే, అది మీకు నచ్చితే కంటిన్యూ చేయమంటే మంచి మంచి స్టోరీతో పట్టుకొచ్చేస్తా అనమాట. సో అంతే, ఏం లేదు. సో మీరు చూసేయండి. ఫ్లాట్ వల్ల ఈ బౌండరీ అంతా కట్టాను అనమాట నేను. సో ఏమనుకున్నారు మామూలు బ్యాక్ సైడ్ డిస్టర్బెన్స్ రావచ్చు, పట్టించుకోవద్దు. సో మెయిన్ షార్ట్స్ కూడా అంతే. మెయిన్ టాపిక్ వచ్చేసి గేమింగ్ మీద కూడా వస్తూ ఉంటాయి షార్ట్స్, మీద అటు ఇటు వస్తూ ఉంటాయి అనమాట. ఛానల్ మెయిన్ టాపిక్ వచ్చేసి గేమింగ్, మిగతాయి కూడా అటు ఇటు వస్తూ ఉంటాయి. సో ఈ బౌండరీ మొత్తం నేనే కట్టా, మధ్యలో వాటరు ఇవన్నీ మొత్తం నేనే కట్టా. ఓకే, ప్రతి బ్లాక్ నేను పెట్టింది. ఆడ ఎవడో హెల్ప్ చేయలేదు నాకు, అంటే మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తానో వద్దన్న. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నొక్కితే మైండ్ కార్డ్ అయితే వచ్చింది అనమాట. సో నేను ఒకసారి చెక్ చేసా, అప్పుడైతే నాకు ఏం మిస్టేక్స్ కనపడలే, అందుకే వీడియోకి వచ్చేసాను అనమాట. చెక్ చేశాను కదా, ఇది అదే. ఓకే, లెట్స్ గో. సో దీని అవతల పడేసి మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. బటన్ నొక్కేసి సో ఐరన్ డోర్ ఏ మాప్స్ ఓపెన్ చేయలేవు నాకు తెలిసినంతవరకు, అందుకే ఐరన్ డోర్ అయితే పెట్టా అక్కడ ఎంటరింగ్. సో విలేజర్స్ కూడా ఎస్కేప్ అవ్వలేరు అట్లా ఎక్కువ వచ్చిన, ఎందుకంటే వాళ్ళకి ఐరన్ డోర్స్ ఓపెన్ అవ్వదు. అయినా నా దాని నుండి ఎవడు ఎస్కేప్ అవ్వాలనుకుంటాడు చెప్పండి, ఇంత మంచిగా ఉంటే. సో లెట్స్ ఎంటర్. ఓకే, వచ్చేసామన్నమాట. ఇది మన టవర్, ఇది మన టవర్ అనమాట. సో ఏ బ్రో 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 నువ్వు ఇక్కడ ఉండదు, వెళ్ళిపో. ఏ బయటకు పోవే, యూ పిల్లి, గెట్ లాస్ట్, గెట్ అవుట్ ఆఫ్ మై టవర్, మినీ టవర్. ఇది వచ్చేసి ఎన్చాంటింగ్ అనమాట. సో జస్ట్ ఫర్ ఫన్ పెట్టా, మొత్తం సీరియస్గా ఎన్చాంటింగ్ చేద్దామని కాదు, ఖాళీగా ఉంది కాబట్టి ప్లేస్ అలా పెట్టేసి ఎన్చాంటింగ్. ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. సో సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కిచెన్, థర్డ్ ఫ్లోర్ వచ్చేసి చెస్ట్ ఏరియా. ఓ షిట్, ఇలా ఇక్కడ ల్యాడర్ ఉంది. ఏ పోవే, ఓ షిట్, మొత్తం కిందకు వచ్చేసా. పదరా పైకి, లేచుగో. తీసేరా దీన్ని, తీసేయి. ఎస్, తీసి దొబ్బేసాం. సో ఇక్కడ కిచెన్ ఉంది, ఇది చెస్ట్ ఏరియా అనమాట. మొత్తం స్టోరేజ్. ఇక ఇటు ఒక బాల్కనీ ఉంది. సో ఇటు సైడ్ ఇది ఈ ఏరియా కనపడిద్ది. నెక్స్ట్ అటు సైడ్ ఒక బాల్కనీ ఉంది. కమ్అవుట్, యా, ఇదనమాట. సో మన టవర్ మొత్తం బ్లాక్ థీమ్లో ఉంటుంది. సో అటు ఇటు కూడా ఉండాలి కదా, ఇటు ఇటు ఉన్నప్పుడు. సో అందుకే పైన ఫ్లోర్లో ఇది 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 నా పర్సనల్ రూమ్ అనమాట. ఆ చెస్ట్ అండర్ చెస్ట్ నాకు చెప్పా కదా, ఇది ఇటు సైడ్ ఉంది. ఇటు సైడ్ నుండి వాటర్ కనపడుతుంది అండ్ గోలెమ్స్. ఇటు సైడ్ కూడా ఉందన్నమాట. ఏమనుకుంటున్నారు, ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో లాస్ట్ ఫ్లోర్ మిగిలింది. ఇది నా బెడ్, ఇక్కడే మొత్తం నా ఇది అనమాట. ఇది మన ఆర్మరీ సెటప్ మొత్తం. అది ఫేస్ ఏమో ఎండర్మ్యాన్ కలర్లో పడుకొని ఉన్నీకి షీల్డ్ ఎలిట్రా, మిగతా ఇది లెదర్ ఆర్మర్, గోల్డ్ ఆర్మరు, ఐరన్ ఆర్మరు, డైమండ్, నెదరైట్, మళ్ళీ సేమ్ షీల్డ్ ఎలిట్రా, హెల్మెట్, అది పంకిన్, ఇది లెదరు, అది దాని పేరేంది, చైన్ మేల్ ఆర్మర్, చైన్తో చేయబడింది. సో అదనమాట. కిందకైతే వచ్చేస్తే ఇప్పుడు మొత్తం విలేజ్ చూపిస్తా. ఇది మన టవర్ టోటల్ ఓవరాల్ లుక్ వచ్చేసి చూపిస్తా కానీ. సో ఇది మన టవర్ వచ్చేసి. సో రూఫ్కి కూడా ల్యాండ్ ఫ్యాన్స్ అయితే పెట్టారనమాట, లేదా దాని మీద స్పాన్ అవుతారు ఎందుకు మనకి. సో చూడండి, అది బ్లాక్, స్టేర్, స్లాబ్. ఓకే, సో ఇదనమాట మన టవర్ లుక్. సో ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి, ఇది మన వచ్చేసి పాండ్ అనమాట, చిన్న పాండ్, చాలా చిన్నది. ఇక్కడ కూర్చుంటారు బెంచెస్ లాంటివి. సో లెట్స్ గో. హలో బ్రో హలో. ఇది ఫస్ట్ హౌస్, పింక్ కలర్ది, చెర్రీ బ్లాసమ్ లోపల ఉంది. సో బయట ఒక టార్చ్ ఉంటుంది ప్రతి ఇంటికి, మన దానికి లేదనుకుంటా. ఇది మ్యాంగ్రూవ్ హౌస్, బెడ్, చెస్ట్, ఇంతే. సో ఇది వచ్చేసి స్టోరేజ్ అనమాట. మొత్తం ఫార్మింగ్ చేస్తారు కదా, దాని స్టోరేజ్. ఆ వీటిని హేబెల్ కింద కన్వర్ట్ చేసి ఇందులో దాచిపెట్టుకుంటారు. సో ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటారు మొత్తం. బ్రో నువ్వు అట్లే అక్కడికి వెళ్ళా, కింద కవ్వు. హలో, నువ్వు పైకి వెళ్ళా, ఎక్కు, దిగు సావు. అది బ్రో, నువ్వు కూడా వెళ్ళిపో. ఇటన్నా పోడా అటన్నా పోవద్ది, పోయిందటు.
ఇది ఫార్మర్, వీడు ఫార్మర్. ఇక్కడ 2 బెడ్లు ఉంటాయి. ఇది బిర్చ్ హౌస్. ఇది జంగిల్ హౌస్. ఇది కొంచెం పెద్దది, 2 బ్లాక్ బెడ్లు. ఇది లెక్చర్. సో ఇక్కడైతే ఏం లేదు. మన ఇన్వెంటరీలో 2 కత్తులు ఉన్నాయి, ఒక్క కత్తి చాలు మనకి. నువ్వు బయటకు రా కత్తి. అది లవలబు. నైస్. ఇది పెద్ద ఇల్లు అనమాట. మళ్ళా సూరి నా ముఖం చూడు రే, చూడరా. చూడట్లేదు వీడు. బ్రో హట్ అయ్యావా? ఏం చేసా ఇప్పుడు నేను? ట్రైలర్లో కొట్టా కదా. ఓకే. మీ ట్రైలర్ ఎవరైనా చూడకపోతే ట్రైలర్ చూసేయండి. సో అప్పటికప్పుడు చేసి పెట్టా అనమాట ట్రైలర్. సో ఇప్పుడు కూడా పాకిస్తాన్ మ్యాచ్ చూడడం ఆపేసి మీకోసం వీడియో చేస్తాను. వీడియో చూసాను నన్ను. సో ఇది పెద్ద ఇల్లు అనమాట, ఫార్మర్స్ ఇల్లు. చూసారా హేబెల్స్ మొత్తం ఫార్మర్ది. మొత్తం హేబెల్స్ ఇక్కడ కొన్ని పెట్టుకున్నారు. అక్కడ ఒకసారి ప్లేస్ సరిపోక ఇటు సైడ్ ఇంకో 4, ఇటు సైడ్ ఇంకో 4. ఇది అలా బెడ్, 3 ఉంటారు కానీ ఎవడు రాడు. ఇదే బాధ. మెట్లు కష్టపడి మెట్లు కట్టినా ఎవడు వచ్చి పడుకోవట్లేదు గైస్. ఎవడు బెడ్లో కూడా పడుకోవట్లేదు. చాలా బాధగా ఉంది. అంటే ఇది చిన్న క్యాజిల్ లాంటిది, మినీ క్యాజిల్. సో దీని పేరేంటి, ఈ విలేజ్కి లీడర్ అనమాట. నా కింద పనిచేసే మనిషి, నా రైట్ హ్యాండ్ అనుకోండి. ఈ ఇంట్లో ఉంటాడనమాట. ఇద్దరు, ఒకడు నాకు, ఇంకొకడు ఈ ఇంట్లో పనిచేసే మనిషి వాళ్ళ మనిషి, అట్లా అనుకుంది. ఇంకా సో బ్రీవింగ్ స్టాండ్ ఉంటుంది ఇక్కడ. పైకి వెళ్ళిపోతే క్యాజువల్ అంటే మంచి లుక్ ఏదో ట్రై చేసా, సరిగ్గా రాలా. సో నైట్ లుక్ కూడా చూపిస్తా. ఇప్పుడు నైట్ అయిపోతుంది, ఇంకా మొత్తం మిగిలినట్టుంది ఇంకేమన్నా. ఒకసారి ఓవరాల్ లుక్ చూపిస్తా, ఆగండి. టైమ్స్ అ డే ఓవరాల్ లుక్ చూపించిన తర్వాత నైట్ చేసి చూపిస్తా. సో క్లోజ్లోనే అయితే పెట్టా అనమాట, మాప్ స్పాన్ అవ్వకుండా లోపల. సో ఇది ఓవరాల్ లుక్ వచ్చేసి. మామూలుగా ఉండదు, 5 days ఏమో పట్టింది. సో ఓకే. సో ఇప్పుడు నైట్ లుక్ అయితే వెళ్ళిపోదాము. సో మొత్తం చూస్తారు కదా మీరు, 2 ఫామ్లు అయితే ఉంటాయి. సో ఇప్పుడు గాల్లోకి వెళ్ళిపోయినా లుక్ అది. ఇప్పుడు నైట్ టైమ్ సెట్, నైట్ సన్సెట్ వద్దు, నైట్ చేసేద్దాం. టీడీ చెట్లకైతే లైటింగ్ పెడదాం అనుకున్నా, మరి న్యాచురల్గా ఉండదని పెట్టలా. లేకపోతే చెట్లకి చైన్ ఎలాడదీసి, జంగుల్ ట్రీస్కి చైన్ ఎలాడదీసి ల్యాంథర్న్స్ పెడదాం అనుకున్నా. సో బాగోదు, ట్రీస్ లాగా వదిలేద్దాం, అందుకే పెట్టలా. సో ఇదనమాట నైట్ లుక్ వచ్చేసి. మొత్తం బౌండరీస్ మీద కూడా గ్లో స్టోన్స్ పెట్టా. మరి దాని మీద స్పానే కదా దూకేసి వెళ్ళిపోతారుగా. లోపలికి వచ్చినా మళ్ళీ సూర్యులు ఉన్నారు, 3 4 ఉన్నారు, వేసేస్తారు. సో నైట్ లుక్ అయితే అది. ఇప్పుడు పోయి పడుకుందా. ఎవడొచ్చాడు నా ఇంట్లోకి? డోర్ తీసుంది, నేనే ఇందాక వేయడం మర్చిపోయి అనుకుంటా. సో ఇది కాదు, ఇంకో ఫ్లోర్ వెళ్ళాలి. పడుకో. ఆరెంజ్ బెడ్, బికాస్ ఐ లవ్ ఆరెంజ్. ఐ ఆమ్ ద ఓజీ కాస్మిక్ బాయ్, రవణ ఫ్యాన్స్. 58 days ప్లేడ్. సో ఎప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ డిస్టెన్స్ వాడు పట్టించుకోవద్దు. నాకు చెప్పాను లేదా, మర్చిపోయా. చెప్పాను అనుకుంటా, సర్లే ఏదోటి. సో ఇదనమాట టోటల్. సో ఇప్పుడు వాటర్ ఎట్లా చేశారో చూపిస్తా, బౌండరీస్. సో ఈ వాటర్ వచ్చేసి ఒక ఫ్లోర్ వైజ్ పెట్టారనమాట. ఇదొక ఫ్లోర్, కిందకి ఇంకో ఫ్లోర్ దిగేది, అట్లా పెట్టారనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇదొక ఫ్లోర్, అట్లా స్టేర్ కేసులకు కొంచెం పెట్టా అన్నీ. ఇదొక్కటని కాదు. ఇప్పుడు బౌండరీస్ ఎగిరెళ్ళిపోదాము, వద్దులే, నడిచేద్దాం. బౌండరీస్ కట్టాయి కదా, నడిచేద్దాం. ఇది మొత్తం న్యాచురల్గా జనరేట్ చేయడానికి అంత కష్టపడ్డాను. ఫస్ట్ ఫ్లాట్కి చేసేద్దాం అనుకున్నాం, మొత్తం పైకి కిందకి లేకుండా. చూడండి. సో ఇక్కడ స్టార్ట్, కిందకి వెళ్తే ఇదొక ఫ్లోరు, మళ్ళీ కిందకి వెళ్తే పొరా ఇదొక ఫ్లోరు. సో అదనమాట. సో మొత్తం ఫ్లాట్కి పెట్టేద్దాం అనుకున్నా, బాగోదని పెట్టలా. సో ఇది ఇంకొకటి అనమాట, ఇంకోటి సేమ్ స్టేర్ కేస్ లాగే. సో ఇక్కడ నుండి స్టార్ట్, ఒకటి కిందకి దిగిరా అన్న చిట్టి, కిందకి మళ్ళీ కింద ఇంకోటి, అంతే. లేచుకో ఫాస్ట్గా పద. వీడియో లెంత్ అయిపోయేటట్టుంది. ఇది 15 minutes దాకా రావచ్చు వీడియో. సో ఇక్కడ ఎక్కువ అది నడుచుకుంటూ పోదాం. టీడీ ఇంకోటి ముందర ఉంది. దగ్గరలో దూరం పెడదాం అనుకున్నా. యాక్చువల్లీ ఎంట్రన్స్ ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకున్నా గీస్. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, ఇక్కడ ఎంట్రన్స్ ప్లాన్ చేద్దాం అనుకున్నా, అది అటు సైడ్ పెట్టాల్సి వచ్చింది. సో అది కొంచెం పెద్ద పది, దీని ముందరది ఇంకా పెద్దదన్నమాట. సో వెళ్ళా బ్రో, అవర్ యూ, నన్ను చూడరా. ఓకే బ్రో, చూడనప్పుడు నాకెందుకు. సో ఇక్కడ నుండి గడ్డి నాకు ఈ పెద్ద గ్రాస్ అంటే నచ్చదు కేసు. ఎందుకు అంటే నేను కట్టిన దాంట్లో. సో నార్మల్గా న్యాచురల్గా జనరేట్ అయితే ఓకే, నేను
బోన్ మీల్ వేసి పెంచా కదా, నాకు నచ్చదు అట్లా గ్రో అయితే. సో ఇక్కడ ఇదిదా పెద్దది. సో అటు సైడ్ నుండి స్టార్ట్. పద పద పద. దీనికన్నా పెద్దది ఇంకోటి ఉన్నట్టుంది, మేబీ ఉందనుకుంటా. సో ఇటు దూకితే చచ్చిపోతావు సర్వైవల్లో, చావాలండి. సో అది కూడా స్టేర్ కేస్ అనమాట. ఇది పెద్దది అనుకుంటా, ఇది కొంచెం దూరంగానే పెట్టాలి. ఇక్కడ నుండి కనపడుతుంది చేసే అవ్వారం అంతా. విలేజర్లు ఏం చేస్తున్నారా అని. ఇది పెద్దది, ఇది నాకు నచ్చింది. కొంచెం న్యాచురల్గా పట్టడానికి ట్రై చేశా, అది వచ్చిందో రాలేదో నాకైతే అర్థం కాలేదు. నేనైతే సాటిస్ఫైడ్. సో స్టేర్ కేస్ కిందకి ఏం ఉండదు, సేమ్ ఫ్లోరే కంటిన్యూ అయిపోద్ది. సో ఇక్కడ కిందకి దిగిపో ఇంత అనమాట. సో అది స్లైమా, ఓకే స్లైమ్ క్రీపర్ అనుకున్న దాన్ని చూసి నేను. ఓకే ఇదన్నమాట మలబడ్డ. లెగురు కోడి పిల్లల్లో అవరి. నీకు బర్డ్ ఫ్లూ వచ్చిందంట కదా, మేము తినలేము ఇప్పుడు, బతికిపోయింది. సో ఎంట్రన్స్ మెట్లు ఇట్లా పెట్టారనమాట కొంచెం మంచిగా. అది వచ్చేసి సర్కిల్, అది ఫ్రంట్ పైన సరిగ్గా రాల. సో పైన అంతే, వెళ్ళిపోవడం కూడా ఇంతే, ఇంకో వేరే ఎగ్జిట్ లేదు. వెళ్ళిపోవాలన్నా కూడా మీరు వచ్చిన దాని మీద మళ్ళీ వెనక్కి వచ్చి వెళ్ళిపోవాలి. నేనైతే అది తీసేసా. సో ఇదనమాట టోటల్గా నేను కట్టిన మినీ కింగ్డమ్ వచ్చేసి. నెక్స్ట్ ప్రాజెక్టు, అది చిన్నదే, ఇది ప్రాజెక్ట్ 1. ప్రాజెక్టు కొంచెం చిన్నదే, మేబీ దీనికన్నా చిన్నది ఉండొచ్చు. ప్రాజెక్ట్ 3 వచ్చేసి చాలా పెద్దది అనమాట. చాలా పెద్దది. సో చెప్తున్నా కదా చాలా పెద్దది, ఎవరు హెల్ప్ తీసుకోను, అది కూడా మొత్తం నేనే కడతా ప్రాజెక్టులన్నీ. సో చెప్పండి గైస్, వీడియో కొరత ఏం చేస్తున్నా. వీడియో కన్నా చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి. అండ్ మీకు చెప్పిన విధంగానే చాలా వీడియోస్ వస్తాయి. మన మెయిన్ టాపిక్ వచ్చేసి గేమింగ్, మిగతావి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో టైమ్స్ ఎట్ నైట్ ఒకసారి మళ్ళీ చూపించేస్తా నైట్. సో ఇది. సో అందరికీ బాయ్ బాయ్ గైస్, నెక్స్ట్ ప్రాజెక్టులో కలుద్దాం.